అంటూ కొరియన్ వాళ్ళ ఎకానమీ, వాళ్ళ జీడిపికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క సాఫ్ట్ పవర్ మ్యూజిక్ అన్నది. అలాగే జపాన్ కూడా యానిమే అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఈ ఎంటర్టైన్మెంట్ యానిమేటెడ్ ఫిలిమ్స్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా పరిశ్రమ మీద ఆల్ ఇండియా లెవెల్లోనూ, ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఇక్కడ కనుక వెల్కమ్ చేయగలిగి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే, చేస్తానికి మీరు ప్రిపేర్ అయి ఉన్నారు, చేయగలిగితే కాదు చేస్తున్నారు. దానికి మా నుంచి పార్టిసిపేషన్ కావాలి. ఉదాహరణకి బట్టి గారు నిన్న అన్నారు, సో మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడాను ఇక్కడ ఏమి కావాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏ రకమైన వసతులు ఏర్పాటు చేయాలి అని చెప్పండి అన్నప్పుడు నాకు వెంటనే స్పాంటైనియస్గా తోచింది, నేను వారితో పార్టిసిపేట్ చేస్తాను. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోసంగా మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. అది డ్రైవర్ల దగ్గర నుంచి, మేకప్ మెన్ల దగ్గర నుంచి, కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి, ఒక ఎడిటింగ్ దగ్గర నుంచి, సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి, కెమెరామెన్లు, డిఓపీలు అండ్ యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ కానివ్వండి, అలాగే డైరెక్షన్ కానివ్వండి, వాట్ నాట్, ఎన్నో ఈ ఇండస్ట్రీలో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఎంతోమంది ఎంతూజియాస్టిక్ కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువు ఒక మాదిరి చదివాను సరే, ఆ చదువు ఏం తెచ్చి పెడుతుంది అనుకుంటే కనుక, ఈ రోజున గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. ఈ రోజున ఇంటర్నేషనల్ లెవెల్కి మన సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ వాళ్ళందరూ డిగ్రీ కూడా చదవలేదు. సో చదువు ఇది ఇంపార్టెంట్ కాదు, మీకున్న ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. ఆ ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోజున మనకి ఇస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం పరుచుకుని మీరందరూ కనుక రాగలిగి ముందుకు వచ్చి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని వినియోగించుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ముందు చేసుకోగలిగితే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళు ఎంతోమంది వెబ్ సిరీస్ తీస్తున్నారు, అలాగే టీవీ సీరియల్స్ తీస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, పెద్ద సినిమాలు తీస్తున్నారు, చిన్నవి తీస్తున్నారు. అలాగే ఈ రోజున కేవలం స్క్రీన్ మీదే కాకుండా మొబైల్కి సంబంధించినటువంటి సినిమాలు కూడా చాలామంది తీయటానికి సమాయత్తం అవుతున్నారు. ఇది ఫ్లిప్ అని ఇంటర్నేషనల్గా వస్తుంది. ఇప్పుడే మహేంద్ర గారు నాతో మాట్లాడుతూ ఈ వర్టికల్ సంబంధించిన ఫిలిమ్స్ 3 minutes నిడివి, అయితే 10 minutes మ్యాక్సిమం 10 minutes నిడివి ఉన్నటువంటి సినిమాలు మనం చేయగలిగితే అది ప్రతి వాళ్ళ చేతుల్లో ఉండి అది వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయగలుగుతుంది. దానివల్ల ఎంతో ఎకానమీ మనం డెవలప్ చేయొచ్చు, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు. నేను దాన్ని ఇనిషియేట్ చేస్తానంటూ మహేంద్ర గారు చెప్తూ వచ్చారు. సో ఇవన్నీ కూడా ఇది సాదాసీదాటువంటి కాదు. సినిమా ఏదో ఆడుతుంది, 2 రోజులు డబ్బులు తెచ్చి పెడుతుంది, వాళ్ళు ఏదో మిగుల్చుకుంటారు కోట్లు అంటే తేలిగ్గా చూడదు. దీని వెనకాల చూస్తే కనుక లక్షలాది మంది యూత్ ఈ అవకాశం సద్వినియోగపరుచుకుని అభివృద్ధిలోకి రావచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. తద్వారా ఇన్ రిటర్న్ మీరు కూడా ఈ కంట్రీకి, మన తెలంగాణకి మీరు ఎంతో కొంత ఎకనామికల్గా మన గ్రోత్ అవడానికి ఆర్థికంగా కూడా మీ సపోర్టు లభిస్తుంది. ఇది మ్యూచువల్లీ రెసిప్రోకల్. కాబట్టి ఈ రోజున ఇక్కడ స్టూడియోకి స్థలాలు ఇస్తామంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సిన క్లాసెస్, కావాల్సిన ఫ్యాకల్టీస్ కనుక అధ్యాపకులు మనం తెచ్చుకుంటే వాళ్ళ ద్వారా ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇది సద్వినియోగపరచుకోండి. దీని మీద మన ఇండస్ట్రీలో పెద్దలు కూడా సీరియస్గా ఆలోచించండి. దీని మీద నేనైతే సీరియస్గా తీసుకున్నాను, వారితో అదే అన్నాను. మీరు ఒక సెమినార్ లాంటిదో లేకపోతే చిన్న క్లోజ్డ్గా మీరందరూ నాకు ఇన్వైట్ చేయగలిగితే కనుక, ఇలాంటివి ఏమైనా సదస్సులు మాకు చిన్న ఎత్తులో సినిమాకు సంబంధించి మీరు చేయగలిగితే కనుక మేమందరూ దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి మీ కళ ఏదైతే ఉందో, మీ బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ఈ తెలంగాణ వైపు, ఈ హైదరాబాద్ వైపు మనం చూసేలాగా చేయగలుగుతాం, చేస్తామన్న ధైర్యం నాకు ఉంది, భరోసా ఇస్తున్నాను. నా వంతు కృషి నేను చేస్తాను. నా ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను, ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.